దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. చాలు తల్లి. దుఃఖపడువారు ధన్యులు, అంత ఈజీగా వదలకూడదనేసి ప్రయత్నం. గత వారం మనం ధ్యానం చేశాము. ప్రభువు చెప్పిన మాట, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. కనుక గత వారం మనం ధ్యానం చేసిన విషయం ఏంటంటే, ఏ దుఃఖానికి ఓదార్పు ఉంది అనేది మనం ధ్యానం చేసాం కదండి. ఎలాంటి దుఃఖానికి ఓదార్పు ఉంది, ఎలాంటి దుఃఖానికి ఓదార్పు ఉంది అంటే, దుఃఖాలు ఎన్ని రకాలు అంటే 2 రకాలు మొన్న గత వారం మనం చూసాం. మొదటిది శరీరానుసారమైన ఎడబాటు, శారీరకంగా మన కుటుంబాన్ని, ఆప్తుల్ని లేకపోతే స్నేహితుల్ని కోల్పోయినప్పుడు వచ్చే దుఃఖం. ఆ దుఃఖంలో ఆదరణతో కూడిన దుఃఖం ఉంది, ఆదరణ లేని దుఃఖం ఉంది. వారే కనుక క్రీస్తులో ఉండి చనిపోతే ఆదరణ ఉంది, ఎందుకంటే తిరిగి మళ్ళీ వారిని కలుసుకుంటాం. అలా కాకుండా వారు క్రీస్తులో కనుక లేకపోతే మనకి ఆదరణ లేదు, మరి ఎప్పటికీ కలుసుకోలేం. కనుక ఆదరణ లేని దుఃఖం కాకుండా మన అనే ప్రతి ఒక్కరూ ప్రభు కృపలో, రక్షణలో ఉండాలని మనము బోధించబడుతున్నాము. అదే లేకపోతే చాలా కష్టం. కనుక దావీదుని చూసాము, నిరీక్షణ లేని దుఃఖాన్ని, దావీదు యొక్క దుఃఖాన్ని కూడా మనం చూసాం, రైట్. అయితే అది ఒక రకమైన దుఃఖం. అయితే మరొక 2వ రకమైన దుఃఖాన్ని మనం చూసాము, దైవ చిత్తానుసారమైన దుఃఖం. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం చేస్తుందంట, రక్షణార్థమైన మారు మనసు కలుగు చేస్తుంది. అంటే దేవుడు పంపించిన దుఃఖం, అంటే దేవుడు అనుమతించిన దుఃఖం. దేవుడు అనుమతించిన దుఃఖము మనలో గొప్ప మార్పును చేస్తుంది. ఏం తీసుకొస్తుంది? జాగ్రత్తను తీసుకొస్తుంది, దోష నివారణ తీసుకొస్తుంది, లేకపోతే ఆగ్రహాన్ని తీసుకొస్తుంది, భయాన్ని తీసుకొస్తుంది, మన అభిలాషను తీసుకొస్తుంది, ఆసక్తిని తీసుకొస్తుంది, ప్రతిదండను తీసుకొస్తుంది అనేసి. అంటే దైవ చిత్తానుసారంగా దుఃఖం మనకు వస్తే మనం ఆశ్చర్యరీతిగా ప్రభు పోలికలోనికి వచ్చేస్తాం. అది ఆయన ఉద్దేశం. మనం ఆయన చిత్తానుసారంగా ప్రభు మనల్ని నడిపించినప్పుడు. కనుక దైవ చిత్తానుసారం దుఃఖం మనకి క్షేమకరం. ఆ దుఃఖాన్ని మనం త్రోసివేయకూడదు, దేవుని మీద తిరుగుబాటు అస్సలు చేయకూడదు. కానీ దేవుని పిల్లల మీద మనకి వచ్చే ప్రతి దుఃఖానికి దెర్ ఇస్ రీజన్, ఖచ్చితంగా కారణం ఉంటుందండి. కారణం లేకుండా ఏ దుఃఖం రాదు. కనుక వచ్చినప్పుడు మనం ఏం చేయాలంట, ప్రభువా నేను ఎక్కడ నీ రూపాన్ని కోల్పోతున్నాను, ఒకవేళ నీ రూపాన్ని ఎక్కడ కోల్పోయానా సరిచేయండి ప్రభువా అని అంటమే తప్ప కానీ, నాకు అన్యాయం చేసేసాడు దేవుడు అందరికీ మేలు చేయడండి, అందరికి కలిసి రాడండి ఈయన అనే మాట, బలహీన మాట మనం ఎప్పటికీ మాట్లాడకూడదు అని మనం నేర్చుకున్నాం, రైట్. ప్రభు చిత్తమైతే ఈరోజు మూడవ దుఃఖం ఉంది. అది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయమే. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయంలో 3వ దుఃఖాన్ని మనం చూడగలుగుతాం. 3వ రకమైన దుఃఖం ఏంటంటది, 10వ వచనంలో చివరి భాగం, లోక సంబంధమైన దుఃఖం. ఏంటంటే 1 శరీరానుసారంగా ఎడబాటుతో వచ్చే దుఃఖం అయితే 2 ఏంటి, దైవ చిత్తానుసారమైన దుఃఖం అని మనం ధ్యానం చేసాం. 3వది ఏంటంటే లోక సంబంధమైన దుఃఖం. లోక సంబంధమైన దుఃఖం అంటే ఏంటి ఈరోజు మన అంశం. ప్రభు చిత్తమైతే లోక సంబంధమైన దుఃఖం అంటే ఈ లోక సంబంధమైన దుఃఖం. సో అదేం చేస్తుందంట, ఈ లోక సంబంధమైన దుఃఖం ఏం చేస్తుందండి, అక్కడే ఉంది కదండి. లోక సంబంధమైన దుఃఖము మరణము కలుగు చేయును. ఈ లోకానికి సంబంధమైన దుఃఖం ఏం చేద్దంట, ఈ లోక సంబంధమైన దుఃఖం అంటే ఈ భూ సంబంధమైన దుఃఖం, వీటి కొరకైన దుఃఖం. మనము ఓపెన్గా యథార్థంగా మాట్లాడాలంటే మనకి ఏ రకమైన దుఃఖం ఉంటుందండి ఎక్కువ? దుఃఖం అంటే ఇన్ ద సెన్స్ బాధ, విచారము, వేదన. దేని గురించి ఆశ ఎక్కువ ఉంటుంది చెప్పండి? జోసెఫ్ గారు చక్కగా నవ్వారు. దేని గురించి అంతే, అంత ఇదే, మొత్తం అంతా ఇదే. ఏమండి, మనందరి హృదయాల నిండా ఏముంటుందంటే ఈ కాసేపు దేవుని సన్నిధిలో ఏమండి పాటలు, అమ్మ ఆరాధన, మరి వాక్యము, తర్వాత అక్కడి నుంచి బయటకు వెళ్తాం, అంతే రా వచ్చి అనేసి ఆ దుఃఖం తీసుకెళ్ళిపోతుంటుంది. అప్పటి నుంచే మొదలైపోతుంది. ఒక్కొక్కసారి కనీసం ఈ సంతోషం ఇంటికి వెళ్ళే వరకు కూడా ఉంటుందండి, మధ్యలోనే ఆవిరైపోతుంది. పోనీ ఇంటికి వెళ్ళి ఆదివారం అంతా కూడా ఉంటుందని అనుకుంటాను నేను. వచ్చేది ఆదివారం పోనీ ఇంటికి వెళ్తామా, ఆ వాతావరణం, మనము ఈ లోక సంబంధమైన దుఃఖం కలిగి ఉండకూడదు అంటానే
ఏం లేదు, అది లేదు, ఇది లేదు, లేకపోతే అదే ఇలా చేశారు, అది చేశారు, ఎంత గందరగోళం. ఇదంతా ఏ దుఃఖము? ఈ శరీర ఆశల గురించి లేకపోతే ఈ లోక సౌఖ్యాల గురించి వచ్చే దుఃఖాన్ని లోక సంబంధమైన దుఃఖం అంటారు. ఇది ఎక్కడ నడిపించేద్దట? మరణానికి తీసుకెళ్ళిపోతుంది. రైట్. నేను త్వరగా ఎక్కువసేపు చూద్దాం. ఈరోజు త్వరగా కొద్దిసేపు వాక్యాన్ని ఒక పావుగంట తగ్గించడానికి ప్రయత్నం చేయాలని ఆశపడుతున్నాను. మిగతా మనము కమ్యూనియన్ ఇట్లాంటివి ఉన్నాయి కనుక వాతావరణ పరిస్థితులను బట్టి. రైట్. సో ఈ లోక సంబంధించిన దుఃఖాన్ని గురించి నేను ఒక క్యారెక్టర్ మీ ముందు పెట్టాలని 3-4 మనం చూడబోతున్నాము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఒక ఆయన గురించి రాయబడి ఉంది. మనకి ఇవేమి కొత్త విషయాలు కాదు, కానీ ఈ సందర్భంగా ధ్యానం చేయాల్సిన విషయాలే. అందులోంచి ప్రభు మనతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. మీరు కూడా అదే ఆశతో ఉన్నారని నేను అనుకుంటున్నా. 12వ అధ్యాయము 16-17 వచనాలు చూస్తే ఏమండి, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడెను. ఏంటండి? ఏశావుకు దుఃఖం ఉంది. ఏశావు అంటే ఎంతమంది తెలుసండి? కదండి. అంటే మీ గురించి ఆయన ఎక్స్పెక్ట్ చేయను, ఇంకా మిగతా వాళ్ళ గురించి. ఏశావు అంటే అబ్రహాము మనవడు, అంతే కదండి. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కుమారుడైన యాషావు తల్లి రిబ్కా కదండి, ఇస్సాకు రిబ్కా. సో వీళ్ళకి పిల్లలు లేరు. ఎన్ని సంవత్సరాల పిల్లలు లేరు ఏమండి? చెప్పాలి, ఏమైనా సరే చెప్పాలి. యాకోబుకి ఎంతకాలం పిల్లలు లేరు? ఇస్సాకి ఎంతకాలం పిల్లలు లేరు? యాకోబు నా ఉద్దేశం ఇస్సాకే. 20 సంవత్సరాలు పిల్లలు లేరు. దేవుని మాయమ్మ. ఏమండి, ఆయన 40 సంవత్సరాలు పెళ్లి చేసుకున్నాడు, 60 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. ఆ మాట తీద్దాం. 25వ అధ్యాయం ఆదికాండ గ్రంథం 25వ అధ్యాయము త్వరగా కొన్ని విషయాలు. 19వ వచనం చూస్తే 25-19 చూస్తే అబ్రహాము కుమారుడు ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియా వాడైన బెతూయేలు కుమార్తెను సిరియా వాడైన లాబాను సహోదరి అయిన రిబ్కాను పెండ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరాల వాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను కనుక అతని భార్య రిబ్కా గర్భవతి ఆయను. ఈ సన్నివేశం బాగుంది కదండి. ఆమెకి 20 సంవత్సరాల పిల్లలు లేరు. అప్పుడు ఏం చేశాడట? ఆయన తన భార్య విషయమై ప్రార్థన చేశాడయ్యా. చూడండి ఎంత ఆశ్చర్యం అంటే, దేవుని కార్యాలు ఇలాగే ఉంటాయండి. మనం ఆందోళన పడిపోవాల్సిన అవసరం లేదు. అబ్రహాంకు దేవుడు చేసిన వాగ్దానం ఏంటి? 75 సంవత్సరాల్లో పిలిచి అంటాడు, ఆకాశ నక్షత్రాలు చూడు, భూమి ఇసుక రేణువులు చూడు, ఇలాగ నీ సంతానాన్ని ఆశీర్వదించేతానంటే ఈయన ఒక తప్పటడుగు వేశాడు. అబ్బాయి కుదరదు అంటాడు. వేస్తే వేసావు, వాడు వేరే జనాంగం, నిశ్చయంగా వాడు కూడా దీవించబడతారు. కానీ అసలు వాగ్దాన పుత్రుడు ఇస్సాకు వల్లనే సంతానము. ఎప్పుడు 100వ సంవత్సరంలో పుట్టాడు ఇస్సాకి 40. అసలు ఇసుక రేణువులలో పుట్టాలంటే ఎంత ఎర్లీగా పెళ్లి చేయాలి ఇస్సాక్కి? ఏమండి, ఎంతమంది పిల్లలు పుట్టాలి? 40 సంవత్సరాలు పెళ్లి చేశాడు దేవుడు. అయితే అబ్రహాము 40 సంవత్సరాలు పెళ్లి పెడితే అక్కడి నుంచి పుట్టడం మొదలు పెట్టాలి కదా. లేదు, 20 సంవత్సరాలు పెళ్లి చేసిన 20 సంవత్సరాలు పిల్లలు లేరు. 60 అయిపోయిందండి. ఏం సోద్యం అండి ఇది? మరి దేవుని వాగ్దానాలు ఏమైపోతున్నాయి? ఎంత ఓపిక కావాలి? ఏమండి, ఇస్సాకు తండ్రి చెప్పుండ, తండ్రి ఉన్నాడు అప్పటికి. నాన్న, దేవుడు ఇలా వాగ్దానం చేశాడు, డాడీ నిన్ను పరీక్షించాడు, 100 సంవత్సరాలకు నేను పుట్టాను, నాకు 40 సంవత్సరాలు 60 వచ్చేస్తుంది, ఇంకా ఒక కాయ కూడా పండు కూడా కాయలేదు కదా అంటే, ప్రభు నమ్మదగినోడురా. ఆయనకి పనులు ఈ పరిసరాలతో సంబంధం లేదురా, నీ బలంతో అసలు సంబంధం లేదురా, ఆ అమ్మాయి బలంతో కూడా సంబంధం లేదురా. హీ ఈజ్ ఎబుల్. ఆయన సమర్థుడురా, ఆయన సమర్థుడు. మమ్మల్ని చూసావు కదా, మీ అమ్మ ముసల్దే నీ ఎక్కడ వస్తానంటే అన్నది. తనకు బలం వచ్చేసిందిరా, తనకు బలం వచ్చేసింది. ఆహా, దేవుడు అంత సమర్థుడు, కనిపెడదాం అన్నాడు. తర్వాత ఇస్సాకును జ్ఞాపకం చేసి ఇస్సాకు తన భార్య గురించి ప్రార్థన చేస్తే దేవుడు తన భార్య అయిన రిబ్కా గర్భాన్ని తెరిచాడట. తెరవడమే ఇదొక రహస్యాన్ని నేను గమనించానండి. ఎవరికైతే పిల్లలు ఆలస్యంగా పుడతారో వాళ్ళు ఖచ్చితంగా మొదట్లోనో 2లోనో 2 3 పుట్టేస్తారు.
నేను అదే ఆశపడుతున్నాను, కొంతమంది గురించి ప్రార్థన చేస్తున్నాం కదా, ఫస్ట్ అటెంప్ట్లోనే అయితే ట్రిప్లో ఇది ట్విన్స్ ట్రిప్లెట్స్. మాకు అలాగే 5 సంవత్సరాలు. ఇంకా చాలామంది తెలుసు నాకు. కనుక ఇక్కడ ఇస్సాకు రెబ్కాకు కూడా మొదటే కవలలో ఆవిడ ఎంత బాధపడిపోయిందంటే, గర్భం లేకపోవడం సర్లే, వచ్చిన తర్వాత ఇది ఎక్కడ శోధన, లోపల ఫైటింగ్ అంట. ఏంటంటే ఆ లోపల పెద్దోడు అదొక స్టైలు, రెండో వాడు లోపల ఎదుగుతున్న చిన్నోడు మాత్రం నేను ముందెళ్ళాలంటాడు. కానీ ప్రభు ఎవరికి అవకాశం ఇచ్చాడో వాడే ముందు రావాలి కాబట్టి ఆ ఎర్రని వాడు ముందుకొస్తే ఆ ఎర్రని వాడు ముందుకు వచ్చిన తర్వాత మనం గమనిస్తే వాడు కాలు పట్టుకుని రెండో వాడు వచ్చాడట. ఏమండి, మడిమెను పట్టినవాడు యాకోబు అంటే మడిమెను పట్టినవాడు, మడిమ పట్టుకున్నాడు మోసగాడు అంటారనమాట. మడిమెను పట్టినాడు లేకపోతే మోసగాడు అని యాకోబు పేరు పెట్టేశారు. ఏమండి, యాకోబు అనుకున్నాడు నేను ముందెళ్ళాలనుకున్నాడు, కానీ ప్రభువు చిత్త ప్రకారము యాషావు ముందొచ్చాడు. జ్యేష్ఠుడు, బర్త్ రైట్ తనకే ఉంది, జ్యేష్ఠుడిగా ముందొచ్చాడు. ఈ ముందొచ్చిన ఆయనేమో అడవిలో వేటగాడిగా ఉన్నాడు. ఈ రెండో వచ్చిన ఆయన తల్లి దగ్గర సౌమ్యంగా పెరుగుతున్నాడు. అయితే నేను ఎందుకు ఆ విషయం చెప్తున్నాడు, ఇక్కడ 2 విషయాలు మనం చదివిన హెబ్రీ పత్రికలో 2 విషయాలు ఉన్నాయి. 2 విషయాలు చదువుదాం ఒకసారి. ఏం జరిగిందంట 25వ అధ్యాయంలో, ఇప్పుడు ఇద్దరు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే ఇంట్లోనేమో బాగా వంటలు నేర్చుకున్నాడు అమ్మ కొడుకు, ఎవరు, చిన్నోడు యాకోబు. ఈ పెద్దోడేమో బయటికి తిరగడం అలవాటు చేసుకున్నాడు, వేటగాడు, విలువిద్య బాగా నేర్చుకున్నాడు, జంతువులు పట్టి చంపడం తీసుకురావడం, అది తన టాలెంట్. ఒక రోజున వేటకెళ్ళాడట. వేటకెళ్తే ఏమీ దొరకపోయేటప్పటికి తిరిగి వచ్చేస్తే చాలా టైర్డ్ అయిపోయాడు, అసలు కడుపులో తోడేస్తుంది, నీరసం అయిపోయాడు, ఇక చచ్చిపోతాను అనుకున్నాడట. అనుకుంటే వీడేం చేస్తున్నాడు, చిన్నోడు చక్కటి కలగూర వంటకం వండుతున్నాడట. మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. ఏమండి, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. మనకు మిక్స్డ్ బిర్యానీ తెలుసు, కానీ మిక్స్డ్ వెజిటేబుల్ తెలుసా అండి మీకు? బాగుంటుంది. కలగూర వంటకం వండుతున్నాడట. చిక్కుడుకాయల కూర అని కూడా ఉంది, ఎక్కడో చూశాను. చిక్కుడుకాయల కూర, చిక్కుడుకాయల వంటకము, మిక్స్డ్ వెజిటేబుల్, కలగూర వంటకము, చిక్కుడుకాయలు. రైట్, ఇది చక్కగా కలగూర వంటకం వండుతున్నాడు కుండలో, అట్రాక్టివ్గా. అప్పుడు కుండలే కదండి, కుండలో వండుతుంటే మంచి వాసన వచ్చేసింది. మనకు ఆ కాయగూరల వాసన ఎప్పుడూ పోయిందండి. అదొక వికారంగా మా పిల్లలేంటి చాలామంది కాయగూరలకు కూరల వాసన ఏంటి మళ్ళీ అదేనా, మళ్ళీ ఏంటి వంకాయలో, దొండకాయలో, బెండకాయలో, అరటికాయలు ఇవన్నీ మళ్ళీ అదేనా, ఏం రావాలి వీళ్ళకి, గుమగుమలు వచ్చేసేయాలి, మసాలాలు వచ్చేస్తే అప్పుడు సంతోషం తింటారు, లేకపోతే తినరు. కానీ ఆకలితో వచ్చేవాడికి ఆ కాయగూరల వంటే, ఆ కలగూర వంటకమే పిచ్చి అయిపోయి, అయ్యో బాబో ఏం స్మెల్ అంటాడు కదండి. నేను త్వరగా చదువుతున్నా. రైట్, 28వ వచనం. ఇస్సాకు యాషావు తెచ్చిన తిరుచుండెను. ఒకనాడు 29వ వచనం. ఒకనాడు యాకోబు కలగూర వంటకం వండుకొనుచుండగా యాషావు అలసిన వాడే పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టరా అన్నాడు. ఈ రెడ్ అంటే కొంచెం అట్రాక్టివ్ అనుకుంటా, ఎర్రగా మంచి, మరి ఏం వేసాడు దాన్ని, మంచి రెడ్ కలర్ వచ్చేసింది. అరే ఆ ఎర్రగా ఉన్నది కొంచెం పెట్టరా అంటే, ఈయన చూడండి అంటాడు కదా, నేను అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వము నేను నాకు ఎమ్మును అడగగా. యాకోబు దేనికి టార్గెట్ చేశాడండి? జ్యేష్ఠత్వం ఎవరిస్తారు? దేవుడు ఇవ్వాలి. అది ఎవరి వాళ్ళు? దేవుడు. ముందు ఎవరు రావాలనేది ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. ఆపరేషన్ చేసి తీసేటప్పుడు కూడా ఖచ్చితంగా ముందు ట్రాక్లో ఉన్న వాళ్ళే తీస్తారు. పొరపాటున నన్ను తీసేశారు లేకపోతే నిన్ను తీసేశారు అని అనుకోవడం లేదు. ట్విన్స్ మా పిల్లలు కానీ ఎవరైనా పొరపాటు కుదరదు. పక్కా ఎవరైతే ముందు వరుసలో ఉన్నారో వాళ్ళనే తీయాలి. 2 3 5 లెక్క ప్రకారమే తీయాలి తల్లి గర్భంలో నుంచి, ఇఫ్ ఇట్ ఈస్ సిజరైన్ ఆపరేషన్ అయితే. కనుక వాళ్ళు డెలివరీ అయ్యింది. మొదట జ్యేష్ఠత్వం అనేది ఇశ్రాయేలుకి, లేకపోతే అది చాలా ఉన్నతమైంది, దేవుడిచ్చే బహుమానం అది. రైట్, ఇప్పుడు అంటాడు యాకోబు అప్పుడే ప్రయత్నం చేశాడు, మడిమ్మని పట్టుకొచ్చాడు, జస్ట్ మిస్ అయిపోయాడు రా. అప్పటి నుంచి యాకోబు కసి ఉంది, ఆశ ఉంది, నేను మిస్ అయిపోయాను. దేనికి? దేవుడిచ్చే జ్యేష్ఠత్వాన్ని వాడు కొట్టేశాడు. ఎలాగా? సో ఈ కలగూర వంటకం అనుకోలేదు యాకోబు, వండుకుంటున్నాడు. ఈలో వాడు ఆకలితో వచ్చి అంటున్నాడు కదండి. అక్కడ మాటలు మనం గమనిస్తే, అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వం నేడు నాకు ఇమ్మని అడుగగా యాషావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు? ఏమండి, ఎంత విచారకరమైన విషయము. ఏమండి, ఇప్పుడు రాత్రి తినుంటాడో
ప్రొద్దుటే మరి ఏ అంబలో జావ తాగుంటాడో వేటకెళ్ళాడు, పోని మధ్యాహ్నం వరకు ఉన్నాడండి, వచ్చేసాడు, ఏమి దొరకలేదు. ఆ పూట భోజనం చేయకపోతే అంటే అమ్మ ఉంది కదండి, ఈ వంటకం కాకపోతే ఇంకేదో పెడుతుంది, అమ్మ ఉంది కదా ఇంకా అప్పటికి, ఏదో వంటకం పెడద్దు కదా. అబ్బే కాదు, ఆ కలగూర వంటకం ఎర్రైనా తినకపోతే చచ్చిపోతాడట. నేను చావనై ఉన్నాను, నాకు ఎందుకు ఈ చేష్టత్వం అంటాడు. నాకు ఆలోచన చేస్తుంటేనండి, మనము ఈ రోజుల్లో ఒక్క పూట కూడు గురించి ఏంటంట, ఒక్క పూట భోజనం దాని గురించి ఎంత రచ్చైనా చేసేస్తాం. మన విశ్వాసాన్ని పనంగా పెట్టేస్తాం, మన పరిశుద్ధతను పనంగా పెట్టేస్తాం, మన మంచితనాన్ని పనంగా పెట్టేస్తాం. ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే డోంట్ కేర్, భోజనం ఎర్రగా ఉన్న భోజనం. నేను దాన్ని మీరు ఎలాగ ఆలోచిస్తారో ఆలోచించండి, అంతకుమించి ఎక్కువ చెప్పడం నాకు ఖచ్చితంగా ఇది చాలా పెద్ద ప్రాబ్లం అని అనుకుంటాము. అయ్యయ్యో ఈసా లేకపోతే ఏషావు ఎంత నిద్రమొహముడు, ఎంత తెంగరోడు అనుకుంటున్నామా? మనము చాలాసార్లు అలాగే ఉన్నాం. ఒక్క పూట భోజనం లేకపోతే చచ్చిపోతామండి, ఇంకేమైపోద్ది, ఇంకంతే తీసుకెళ్ళిపోతారు నన్ను, అంతే అలాగ అనేసుకుంటున్నాం. కానీ ఆ భోజనము ఎంత నష్టాన్ని కలుగు చేస్తుందో నేను అంటాను. ఈ యవన పిల్లలు ఏమండి, వారు తినే భోజనం నెలకు వారానికి ఒక్కసారైనా లేకపోతే కక్క లేకపోతే ఎలాగా, బయటికి వెళ్ళకపోతే ఎలాగా, దాని కొరకు ఏమైనా అయితే ఏం జరుగుతుందండి బయట భోజనాల గురించి? ఒక మాట నన్ను చెప్పనండి, మీరు ఏమనుకోవద్దు. ఏమండి, నేటి దినాల్లో పెద్ద సమస్య ఏంటంటే అంత ఆర్డర్, జొమాటో, అమాటో, రెమాటో, సెమాటో, ఇంకేంటి స్విగ్గీ, సింగనాదం, ఇవన్నీ కూడా. ఏమండి ఏం చేస్తున్నారు మీకు అర్థమవుతుందా? ఈ రోజుల్లో ఈ బయట ఫుడ్ తినటం వల్ల వచ్చే సమస్యలు ఏమండి, చెడ్డ అలవాట్లు లేని వాళ్ళకి, నాకు తెలుసు చాలామంది ఏ చెడ్డ అలవాట్లు లేవు, కానీ వాళ్ళకి ఏం జరుగుతుందంట, లివర్ మీద గడ్డ, ఏమండి లివర్ సమస్యలు, లివర్ భరించలేకపోతుంది. ఎందుకని? ఆ అట్రాక్టివ్ ఫుడ్ ఏం చేస్తుంది, మనం తెస్తారు, బయట నుంచి తెస్తారు, తెరవంగానే వా ఎక్కడి నుంచి వస్తుంది అంతాను? ఏమండి ఏం చెత్త వేస్తే వస్తుంది, ఎన్ని మసాలాలో కదండి. అయిపోయి ప్రజలు ఆరోగ్యం పాడైపోద్దనే సెన్స్ ఉంటుందా చేసేవాడికి? ఆ హోటల్లో ఏం కావాలి వాడికి? రేటింగ్ కావాలి. అప్పుడు వీడు తిన్న వెంటనే ఫోన్ ఓపెన్ చేస్తాడు, సూపర్, ఏమంటారు రేటింగ్ ఎలాగేస్తారమ్మా? 4 స్టార్సా, 5 స్టార్స్, 8, దీనికి మంచి రేటింగ్ ఉంది. ఇప్పుడు ఈ కొత్త మాట, రేటింగ్ చూసారా? రేటింగ్ బాగా ఉంది. దేనికి రేటింగు? గుమగుమాలకి రేటింగు. ఏమండి ఆరోగ్య సూత్రాలు ఏం పాటిస్తున్నాడండి? ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో ఒక సర్వే జరిగితే 95% హోటల్స్ ఏమాత్రం ఆరోగ్య సూత్రాలు పాటించట్లేదట. ఏమండి కానీ ప్రజలందరూ ఎగబడేది దేనికి? దానికే. డబ్బులు ఉంటున్నాయి కానీ పోయేదేంటి? పోతే పోయింది. ఈయనకిలాగే మనమందరము ఏషావు సంతతి వారమే, ఏమీ సందేహం లేదు. ఈ తిండి కొరకు రోడ్ల మీద, హోటళ్ళ మీద పడేవాళ్ళంతా కూడా, నేను హోటల్లోనే నా ఉద్దేశం అది కాదు, వాళ్ళ సంత వాళ్ళు పడనివ్వండి. కానీ మనకి కుటుంబాలు ఉన్నాయండి. సో చక్కగా మీరు తెచ్చి పెడితే ఇంట్లో ఉండే అమ్మ ఉంది, లేకపోతే భార్య ఉంది, లేకపోతే అమ్మమ్మ, నాన్నమ్మ, వీళ్ళందరూ ఉన్నారు. అదే డబ్బులతో ఇంట్లో అందరూ తినేస్తారు. అబ్బాయి కుదరదే, నాకంటూ కొన్ని స్వేచ్ఛ కావాలి. అఫ్కోర్స్ ఉంది, తింటున్నావు, కానీ ఆరోగ్యం ఏమవుతుంది? ఏమంటే చిన్న వయసులోనే లివర్ ఎంత స్ట్రెయిన్ అయిపోతుందో చూడండి. చిన్న పిల్లల్ని గమనించండి, ఇలాంటి అలవాటు ఉన్న వాళ్ళని ఒక్కసారి లివర్ టెస్ట్, ఏమంటారు దాన్ని, ఏదో అంటారు కదా, అది చేయించండి, లేదా స్కాన్ చేయించండి. ఎవరికి ఆరోగ్యమైన లివర్ లేదు. ఫ్యాటీ లివర్ సెకండ్ స్టేజ్, ఫ్యాటీ లివర్ ఏదో స్టేజ్. ఆ మాట చెప్పడం కూడా బాధ అనిపిస్తుంది. కారణం ఏంటండి? బయట ఫుడ్. మన ఇంట్లో అమ్మ కారం ఆడించాలంటే ఎన్ని జాగ్రత్తలు పాటిస్తుందండి కదండి. ఉల్లిపాయ మిరపకాయలు తుడుస్తుందా, ఆ ముచ్చుకులు కట్ చేస్తుందా, ఎంతో జాగ్రత్తగా ఇది వేస్తే వేడి వచ్చేస్తుంది. అన్ని జాగ్రత్తలు చేసి భద్రంగా తడితాగలు అంత చేస్తే ఆయన ఏం చేస్తాడండి? డైరెక్ట్గా షాప్ టు మెషిన్, మిల్ అండ్ హోటల్, అంతే కదండి. దుమ్మ ధూళ ఏమీ లేదు, అంతా వచ్చేస్తుంది. ఏం జరుగుద్దండి? ఏం చెత్త వేసేస్తాడు అందులో. నేను అంటాను, కొంతమంది స్త్రీలు బలహీనంగా ఉండి ఏం చేయలేనండి, తెచ్చుకోండి అంటే తప్పదు. వాళ్ళు దురదృష్టం, అనారోగ్యమైన వ్యక్తులు భార్యలో తల్లు ఉండడం వల్ల మరి ఏం చేస్తారు? గచ్చంతలే. అని అలా వారి గురించి అంటానికి సాహసం చేయలేను, వేరే ఆల్టర్నేటివ్ లేదు. మనం చేసుకోగలిగితే పర్వాలేదు, కానీ ఉండి చక్కగా తీసిరారా, నీకు ఏం చేస్తానన్నా సరే నేను తేను, బయటికి వెళ్ళిపోవాలి. ఇంతగా చేసి ఒక్క పూట కూడు,
ఒక్క పూట కూడు ఏమండి, ఈ ఒక్క పూట మీల్స్ ఎంత నష్టాన్ని తెచ్చిపెట్టింది ఇక్కడ ఈయనకి. ఏమండి ఎంత బాధపడుతున్నాడో. బర్త్ రైట్ ఎవరిచ్చారు? అది దేవుడిచ్చిన బర్త్ రైట్ ఈజీగా తోసేశాడు ఒక్క పూట భోజనం కొరకు. నేను ఎందుకు ఆ ఒక్క పూట గురించి మీకు ఇది వదిలేసి వెళ్తున్నాను మిమ్మల్ని. కొంచెం ఆలోచించండి. ఆ ఒక్క పూట కూడు చాలా జాగ్రత్తగా. ఇంతకుముందు పెద్దోళ్ళు ఏం చేసేవారంటే ఏదైనా ఊర్లో వెళ్తుంటే హోమ్లీ మీల్స్ వెతికేవారు. చిన్న చిన్న ఇళ్లలో భోజనాలు చక్కటి శాకాహారాలతోటి పప్పు, నెయ్యి, సాంబార్ అలాంటి ఇల్లు ఎక్కడ ఉండే కొన్ని హోటల్స్ ఉండేవి. అక్కడ ఆగి తినేవారు. ఇప్పుడు అలా కాదు. దాబా బాధ, దాబా తింటే బాధ. ఏమండి అట్లాంటి హోటల్స్ దగ్గర ఆగుతున్నారు. వాడు దుమ్ము దులిపేస్తున్నాడు. ఏమంటే బిల్లు సంగతి సర్లే కట్టేస్తారు ఏదోలాగా. ఇది లేకపోతే ఫోను వేసేయండి అంటే ఎవడో కూడా వేసేస్తాడు, సుబ్బడు ఎవడో వేసేస్తాడు, కట్టేస్తాం. ఉండి కూడా కాదు, ఉన్నారే బోల్డ్ మంది ఉన్నారు కదా మనకి. అడుక్కునోడికి 66 కూరలు అన్నట్టుగా ఏం సిగ్గు లేకుండా అడిగేస్తే అయ్యో హోటల్లో ఉన్నాడు ఏం చేస్తారు? ఏకి తప్పదు, ఫ్రెండో లేకపోతే ఎవరో ఒకరు. దయచేసి గమనించండి. యాషావు తన జ్యేష్ఠత్వం, దేవుడిచ్చిన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకోవడానికి మూలం ఏమైంది చెప్తారా? ఒక పూట కూడండి. ఇంకా ఒక రకంగా ఆలోచన చేస్తే దేవుని సన్నిధిలో ప్రభు అంటాడు ఒక గడి లేకపోతే ఒక పూట భోజనం కూడా మనం మానకపోతే ఏంటంటారు దాన్ని? ఉపవాసం. ఏమండి ఒక్క పూటైనా భోజనం వారంలో ఒక్క పూటైనా స్కిప్ చేయకపోతే జంతువులు ఏమంటే జంతువులు ఒక పూట భోజనం చేయవండి. వారంలో ఒక పూట 2 పూటలు భోజనం చేయవు. ఎందుకంటే వాటి బాడీ సిస్టమ్ని బాగు చేసుకోవడానికి రెస్ట్ ఇస్తాయి. మనం నింపడమే అన్నీ టైడ్ అయిపోతున్నాయండి. కిడ్నీ టైడ్ అయిపోతుంది, లివర్ టైడ్ అయిపోతుంది, అన్నీ గుండె టైడ్ అయిపోతుంది. ఆ తిన్న ఆహారాన్ని, ఆ చిక్కటి రక్తాన్ని డైల్యూట్ చేయడానికి నీళ్లు తాగమే ఆరోగ్య సూత్రాలు. ఇది ఒకటి. ఇప్పుడు డాక్టర్స్ చెప్పేది ఆఫ్టర్ కరోనా వచ్చే పెద్ద సమస్య ఏంటంటే రక్తం గడ్డకడుతుందండి. వయసుతో భేదం లేదు, రక్తం గడ్డగడ్డ చిక్కగా అయిపోతుందట. కనుక ఎక్కువ దిగాలంటే టూ మచ్ కాదు, ఎక్కువ నీళ్ళు తాగాలి. ఎక్కడ తాగుతున్నాం? ఈ వాతావరణంలో నిన్న లీటర్ నీళ్ళు తాగిన వాళ్ళు ఎంతమంది అండి? నిన్న 1 లీటర్ చూడండి, 3 చేతులు 1 2 3 ఎత్తారు. నేను కూడా 4 5. మిగతా వాళ్ళు అందరూ ఏం తాగుతామండి? ఏం తాగుతుంది? వాతావరణంలో దాహం వేయదండి, చెమట పడుతుంది, దాహం వేయదు. కానీ బాడీ మెకానిజానికి ఎంత వేడో తెలుసా మీకు? మన బాడీలో ఈ జాగ్రత్తలు పాటించాం. ఏదైనా వస్తే ఇదిగో ప్రభు మాకు అందరూ బాగున్నారు, మేమే నాశనం అయిపోతున్నాం అండి. వాక్యం చెప్తుంది, చాలా నాలెడ్జ్ ఉంది మనకి, చేతిలో ఫోన్ ఉంది, అన్ని విషయాల గురించి పూర్తి పరిజ్ఞానం, అనర్గళంగా మాట్లాడతాం ప్రతి దాని గురించి. మన ఆరోగ్యాలు మనం కాపాడుకోవద్దా? ఏమండి యాషావు జస్ట్ ఒక పూట కూటి కొరకు ఏమండి బర్త్ రైట్, దేవుడిచ్చిన బర్త్ రైట్ని అమ్మేసుకున్నాడు క్యాషువల్గా. అక్కడ జరిగిన ఇంకో సన్నివేశం నాకు బాగా ఆశ్చర్యం అనిపించింది. యాకోబు అంటాడు కదా, ఈయన అంటాడు నీ జ్యేష్ఠత్వం నేడు నాకు ఇమ్మని అడగగా యాషావు నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకు ఎందుకనను. యాకోబు నేడు నాతో ప్రమాణం ఈరోజే, ఇప్పుడు నాకు ప్రమాణం చేస్తే అప్పుడు ఇస్తాను లేరా తర్వాత కుదరదు, ఇప్పుడు ప్రమాణం చేస్తే. ఏంటండి కండిషన్ అది? ఎప్పటి నుంచో చూస్తాడు, ఇప్పటికే చాలా ఆలస్యమైందిరా. యాకోబు స్టేట్ ఏంటంటే ఎప్పటి నుంచో పుట్టినప్పటి నుంచి లోపల నుంచి ట్రై చేస్తున్నాను రా. ప్రభువే చెప్తాడు అలాగా, పెనుగులాట ఉంది లోపల, పెద్దోడికి చిన్నోడికి దాసుడు అయిపోతాడు అని అంటాడు. ముందే చెప్పేశాడు, అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను రా, ఇప్పుడు వచ్చింది, నువ్వు ఇప్పుడు ఇస్తే, ఇప్పుడు ప్రమాణం చేస్తే అప్పుడు నమ్ముతాను, అప్పుడు ఇస్తాను నీకు అన్నాడు. ఏమంటే నేడు నాతో ప్రమాణం చేయమన్నాను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి, ఎలా ప్రమాణం చేస్తారో తొడ కింద చేయబెడతారండి కదండి. మీకు తెలుసా, అబ్రహాము ఎలియాజుని పంపించినప్పుడు నిబంధన ఎలా చేస్తారంటే తొడ కింద చేయి పెట్టిన తర్వాత చెప్తే అది నిబంధన అంతే. అప్పటి వారి మాట శాసనం, వాళ్ళ మాట ఏంటి అంతే, డాక్యుమెంట్. ఇప్పుడు మనమా తినేసిన తర్వాత చంపేస్తాను, జ్యేష్ఠత్వం నాది, ఎవడు తీసుకు అని అంటాము. ఆ రోజులు అలా కాదు, మాట అంటే మాట అంతే, ఇంకా అంతే, తిరుగులేదు. అంత నిజాయితీగా ఏదైనా చెడ్డైనా మంచైనా మాట విషయంలో మాటే. సో నిబంధన చేసేసాడు. నిబంధన చేసిన జరిగిన సన్నివేశం చెప్తాను. ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వాన్ని సోల్డ్ అవుట్, అమ్మేశాడు, ఇచ్చేసాడండి. ఇచ్చేసాడు కాదు, కొనుక్కున్నాడు. ఎవరు కొనుక్కున్నారు? యాకోబు కొనుక్కున్నాడు, వీడు అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత యాకోబు ఆహారమును, చిక్కుడుకాయల వంటకమును యాషావుకి ఇచ్చెను. అక్కడ మాట దయచేసి అందరూ చదవండి ఒకసారి. అతడు తిని త్రాగి లేచిపోయాను. ఏంటి ఒక పూట భోజనం ఏం చేస్తాము? ఎంత ఖరీదైనా ఏమండి, ఒక్క భోజనం ఒక్కోసారి 1000 రూపాయలు 1500 ఒక్క భోజనమే. ఏ భోజనమైనా అదే భోజనం 100 రూపాయలకి 90 రూపాయలకి శ్రీనివాసలో అది దొరుకుతుంది, లేకపోతే ఇంట్లో వండుకుంటే ఇంకా తక్కువ అవుతుంది. అదైనా తిని త్రాగి వెళ్ళిపోతాం. పాపం సోదరుడు కూడా తిన్నాడో
త్రాగాడు, లేచిపోయాడు. పోతా ఏం పోగొట్టుకున్నాడు? జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడండి. ఆయన గురించి చెప్తున్న మాట హెబ్రీ పత్రికలు అంటుంది, ఇట్లాంటి భ్రష్టుడట, వ్యభిచారి అట. దేని కొరకు? ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని. ఏ దుఃఖం ఇది? ఇప్పుడు అయిపోయాక సరే, ఇంకొక మాట చూడాలి మనం. సో ఏం జరిగిందంట, చాలా కొంతకాలం అయ్యింది. కొంతకాలం అయిన తర్వాత ఇప్పుడేం జరుగుద్ది? 27 అధ్యాయానికి వస్తే 30. ఇప్పుడు ఒకవేళ తండ్రి ఆశీర్వదించాలంటే ఎవరిని ఆశీర్వదించాలండి? తండ్రి ఆశీర్వాదం ఎవరికి ఉండాలి? జ్యేష్ఠుడికి ఉండాలి. ఇప్పుడు జ్యేష్ఠుడు ఎవరు? వద్దనుకున్నాడు, అమ్మేశాడు. కాబట్టి యాకోబు, అది తండ్రి అంగీకరించాడు. ఎందుకంటే మాకు మొదట పుట్టినోడు నువ్వే, మీ నిబంధన మాకు అనవసరం అంటే సరే చూద్దాం. ఒక టైం వచ్చింది, అరే తండ్రి పిలిచాడు కొడుకుని, వేటగాడు కదా. తండ్రి ఇస్సాకి కక్కలంటే ఎక్కువ ఇష్టం మనకులాగా. మంచి కక్క భోజనం తీసుకురావాలి, నువ్వు మంచి జంతువుని ఆటాడు, నా కొరకు మంచి భోజనం చేసి సిద్ధపరిచి కదా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను తినేసి అంటే, తల్లి విన్నది. ఈ యాకోబుతో చెప్పింది, అరే మీ నాన్న ఇలాగ అన్నాడు, మళ్ళీ ఆశీర్వాదం ఇచ్చేదని అంటున్నాడు, కాబట్టి నువ్వు ఏదైనా మంచి గొర్రె పిల్లలు 2 తీసుకురా, మీ నాన్నకి ఏ వంటకం ఇష్టమో తెలుసు కదా, నాకు చేసి ఇచ్చేస్తానంటే భయపడ్డాడు యాకోబు. అమ్మో నాన్న నన్ను గుర్తుపట్టేస్తాడు. ఎందుకంటే యాషావు శరీరము రోమాలంటే మనందరికీ ఉంటాయి, అలా కాదట, ఇంకా జంతు చర్మంలా ఉంటుందట. అందుకే తల్లి ఏం చేసినట్టు, ఏం పర్లేదురా నేను ఉన్నాను రా, నీకు ఎందుకు, మీ నాన్న సంగతి నాకు తెలుసు కదా. ఆయన కళ్ళు కనపట్లేదు, పెద్దోడు అయిపోయాడు కదా. మెడ మీద గొర్రె బొచ్చేసిందట, చేతుల మీద గొర్రె బొచ్చేసిందట. యాషావు బట్టలేసింది. ఏం చేసింది? యాషావు బట్టలేసింది, చేతులకి గొర్రె బొచ్చేసింది, మెడ మీద గొర్రె బొచ్చేసింది. తండ్రి ఏం చేస్తాడు? మెడ మీద చేసి ముద్దు పెట్టుకుంటాడు కదా. కనుక ఈ సీన్ అరేంజ్ చేసింది, మంచి వంటకం పట్టుకెళ్ళింది. నాన్న నేను జ్యేష్ఠ కుమారుణ్ణి అన్నాడు. నిజమా కాదా? కాదా? కొనుక్కున్నాడు కదండి, కొనుక్కున్నాడు. ఈ కొనలో చూస్తే కరెక్టే కదా, అంతే కదా. కొనుక్కున్నాను డాడీ, నేను జ్యేష్ఠ కుమారుని. అయితే పేరు మాత్రం తప్పు చెప్పాడు, యాషావన్ అన్నాడు. యాషావన్ అంటే నిజమా నాయన, అలాగని ఇంత తొందరగా దొరికేసింది అంటే, నీ దేవుడు నీ కొరకు తొందరగా పంపించేశాడు, ఇలా చేశాడు రా, నేను ముద్దు పెట్టుకునేసి మెడమే చెయ్యేశాడు. వాసన మాత్రం స్వరం మాత్రం యాకోబుది, శరీరం మాత్రం యాషావుదే అన్నాడు. అని నువ్వెవరో చెప్పరా అంటానికి కళ్ళు లేవు కదా, కళ్ళు కనిపించట్లేదు, కానీ నీ అంతేంటి తేలుతా అని కూడా రాని అంటే తెలుసు యాకోబుకి, ఇస్సాకు తెలుసు దేవుడు ఆశీర్వదించాడు, వీడు ఆశీర్వదించబడినవాడు అనేసి. అక్కడ మనం చూస్తారా 27 అధ్యాయం, అక్కడ 2 విషయాలు చూసేసి మనం వెళ్ళిపోదాం. ఆశీర్వదించేశాడు. తీరా యాకోబుని ఆశీర్వదించేసిన తర్వాత చాలా ఆశీర్వాదాలు. 27 అధ్యాయము 30వ వచనం చూస్తే, ఇస్సాకు యాకోబును దీవించుట అయిన తరువాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుటి నుండి బయలు వెళ్ళిన తక్షణమే అతడి సహోదరుడు యాషావు వేటాడి వచ్చెను. అతడు మంచి భోజనాలు తీసుకొచ్చి పిలుస్తున్నాడు, నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన భోజనం తినమంటే, అతని తండ్రిని ఇస్సాకు నీవెవరు అని అడిగాడట. నేను నీ కుమారుడును. 33వ వచనం, యాషావుని జ్యేష్ఠ కుమారుడు అనగా ఇస్సాకు మిక్కుటముగా గడగడా వణుకుచు ఏమన్నాడు? వణికిపోయాడు. అరే మరి ముందు వచ్చినాడు ఎవడు? ఏం జరిగి ఉంటుందండి? ఇస్సాకు కూడా తెలీదు. ప్రభు అలా నడిపించాడు అంతే. ఎందుకంటే ఇస్సాకు ఒప్పుకోకపోతాడు. ఎందుకంటే అరే జ్యేష్ఠుడు వాడారా అంటే కుదరదు. కనుక ప్రభు ఏం చేశాడంటే ఆ మందమతి కలుగు చేశాడు, మెడమే చెయ్యేశాడు. గొర్రె బొచ్చుకి శరీరానికి తేడా ఉండదండి. మేక గొర్రె కానీ ఎంత తిక్కుగా ఉంటుంది ఏమంటే ఆ శరీరం ఇలాగ వేస్తే బొచ్చులాగా ఉందట. రైట్, ఇది యాషావే అనుకున్నాడు. అలాగా కనుక మిక్కుటముగా ఒక్కసారి ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణుకుచు, అయితే ఇంతకుముందు వచ్చినాడు ఎవడో అంటే యాషావు తన తండ్రి మాటలు విన్నప్పుడు దుఃఖాకాంతుడై వీడు పెద్ద కేకేశాడు. ఏం చేశాడు? పెద్ద కేకేసింది. నాయనా ఎంత పని చేసావు, నా కోసం ఏమీ లేదంటే, ఏమీ లేదు బిడ్డ, నీ కోసం ఏమీ లేదు రా అంటే, కాదుకూడదు ఒక్కటేనే ఉంచలేదా అంటే, రా. ఏం చేశాడు తెలుసా అండి? శాపాలు ఇచ్చాడు. తండ్రి జ్యేష్ఠుడిగా పుట్టిన ఈ యాషావుకి శాపాలు ఇచ్చాడు. రైట్, ఇక్కడ చెప్తున్న మాటలు మనం ఒకసారి మన హెబ్రీ పత్రిక వెళ్ళిపోదాం త్వరగా. ఇప్పుడు యాకోబుకున్న దుఃఖం ఏంటి చెప్పండి? ఈ యాషావుకున్న దుఃఖం ఏమండి? యాషావు దుఃఖం ఏంటంట?
లోక సంబంధమైన ఆశీర్వాదం. ఇప్పుడు మనం యాకోబు దగ్గరికి వచ్చి యాషావుని అడిగామనుకోండి, బాబు ఏంటి నువ్వు అంత మరీ అలా బుద్ధి లేకుండా ప్రవర్తించావు అంటే, యాషావు అంటాడు కదా, దేవుడు కావాలా దేవుడిచ్చే ఆశీర్వాదం కావాలా చెప్పండి. యాషావుకి ఏమండి, దేవుడిచ్చిన ఈ బర్త్ రైట్ అంటే ఏంటది, జ్యేష్ఠత్వం ఎవరిచ్చేది? దేవుడిచ్చేది. అది వద్దట. ఏంటంట? జ్యేష్ఠత్వం, దేవుడిచ్చిన జ్యేష్ఠత్వం అక్కర్లేదు. మరి ఏం కావాలి? ఆశీర్వాదం కావాలి. వస్తుందండి? వస్తుందా? నా మాట అర్థం చేసుకుంటారు మీరు అందరు? నా వైపు చూడాలి, చాలా బిజీగా ఉన్నారు, పరిశుద్ధ గ్రంథం చూస్తున్నా, రైట్? యాషావుకి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు అక్కర్లే, దేవుడిచ్చిన ధన్యతలు అక్కర్లే, ఒక రకంగా దేవుడు అక్కర్లేదు. మరి ఏం కావాలి? ఆశీర్వాదం. జ్యేష్ఠత్వం అక్కర్లేదు, దేవుడిచ్చిన జ్యేష్ఠత్వం అక్కర్లేదు, దేవుడు పనిగట్టుకుని ఇచ్చిన జ్యేష్ఠత్వం అక్కర్లేదు. కానీ ఏం కావాలంట? ఆశీర్వాదం కావాలంట. దొరుకుద్దా? ఇక్కడ చదువుతున్న మాట మనం చదివితే, నేను చదువుతున్నాను, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకున్నది. ఇంతకీ ఎందుకంటే యాషావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి. ఏ తరువాత అండి? అంత అయిపోయిన తర్వాత అప్పుడు ఆశీర్వాదం పొందగోరి. ఎలాగంట? ఆశీర్వాదం కన్నీళ్లు విడుచుచు ఎంతో దుఃఖంతో, ఇంకా దానికోసం శ్రద్ధతో వెతికిన. ఈ మాట మనకి ఛాలెంజింగ్ అవ్వాలండి. ఎప్పుడు వెతకాలండి? కన్నీళ్లు విడటం మంచిదే. ఎప్పుడు? ఆదిలోనే. అంత అయిపోయాక ఎంతో శ్రద్ధగా ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం లేదు కదా. సో యాషావు గురించి రాయబడింది, ఏం ప్రయోజనం? అతడు ప్రయోజనం అవకాశము దొరకక మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు కదా. ఏమండి? యాషావు దుఃఖము మరణానికి తీసుకుని వెళ్ళిపోయింది. కనుక యాషావు మన స్టేట్మెంట్ మనం గమనిస్తే, యాషావుకి ఎవరు అక్కర్లేదు? దేవుడు అక్కర్లే, దేవుడిచ్చిన ధన్యత అక్కర్లే, ఆశీర్వాదం మాత్రం కావాలి. అండి మనం కూడా చాలాసార్లు దేవునితో కాంప్రమైజ్ అవ్వడం కష్టమండి, కానీ ఆశీర్వాదాలు వస్తే బాగుంటుందండి. ఈ లాజిక్ మనం మిస్ అయిపోతున్నాం. ఏమండి? ఫర్ ఎగ్జాంపుల్, ఈయన తాతయ్య గారిని అడిగామనుకోండి, ఎవరిని? అబ్రహాంని అడిగామనుకోండి, అబ్రహాం గారు మీకు దేవుడు కావాలా దేవుడిచ్చే ఆశీర్వాదం కావాలంటే, దేవుడే కావాలండి. ఒక రోజున అంటాడు అబ్రహాం తోటి దేవుడు, చాలా 100 సంవత్సరాలు కొడుకునిచ్చిన తర్వాత సుమారు 20 సంవత్సరాలు కొడుకు ఎదిగేటప్పుడు అంటాడు కదా అబ్రహాం తోటి దేవుడు, అబ్రహాం ఎలాగున్నావు? నీ కొడుకు ఎలాగున్నాడు? బాగున్నాడా? నీ ఒకగానొక కొడుకుని, నువ్వు ప్రేమించే కొడుకుని మోరియా పర్వతంలో ఒక దాన్ని తీసుకుని వెళ్ళి నా కొరకు బలిచ్చేసే అన్నాడు. ఎస్ అన్నాడు, అంతే. మనం ఏమంటాం? ఎంత పని చేసావు ప్రభువా, వాడిని ఒక్కడనే 75లో పిలిచావు, ఆశపెట్టి 100లో ఇచ్చావు. ఇప్పుడు వాడికి 20 సంవత్సరాలు అంటే ఆ ముసలిది ఎంత సంతోషపడిపోతుందో, నేనెంత సంతోషపడిపోతున్నాను, నా ఆర్గనైజేషన్ అంతా కూడా లిమిటెడ్ కంపెనీ, అది ఆ పెద్ద ఆర్గనైజేషన్ ఎంత సంతోషపడిపోతుందో. ఇప్పుడు అలాంటి కొడుకుని తీసుకుని వెళ్ళి బలిచ్చేయమంటావా? అస్సలు ఆలోచించు ప్రభువా. అలాగేమనలే. ఎందుకని? నాకు నా కొడుకు కంటే ముఖ్యం. ఎవరు? దేవునికి మహిమ కలుగును కాక. ఆ మాట చెప్పగలము మనం? ఎవరికంటే ముఖ్యమండి దేవుడు మీకు? ఏమండి? పలానా వాళ్ళకంటే ముఖ్యం. అమ్మో వీళ్ళకంటే ముఖ్యం కాదు, వీళ్ళే ముఖ్యం. ఏమండి? అలాంటి పరిస్థితి యాషావుది. అదే పరిస్థితి. యాషావు అడిగాడు, ఏది ముఖ్యమంటే? ఒక్క స్టేట్మెంట్ చెప్పండి, ఏది ముఖ్యమంటే ఏమంటాడు? ఇంకొక మంచి మాట చెప్పాలి. ఏది ముఖ్యమంటే ఏమంటాడు? ఏది ముఖ్యమంటే ఏమంటాడు? భోజనం ముఖ్యం అంటాడు. ఏంటంట? భోజనం ముఖ్యం సార్, భోజనం ముఖ్యం. దేవుడు ఉంటే బతకాలి కదా, దేవుడు స్తుతించాలంటే. ఇది బాగుంది కదండి. దేవుడు స్తుతించాలంటే ఆరోగ్యం బాగుండాలి కదా, బ్రతకాలి కదా. అబ్రహాం అడిగామనుకో, నాకు అనవసరం, దేవుడే ముఖ్యం. కనుక ఏమి నిస్సంకోచంగా దేవుడు చెప్పిన పని చేసేసాడండి. వెళ్ళాడు, మళ్ళీ ఎలాగొచ్చేసాడు? బలి ఇచ్చి, కొడుకును బలి ఇచ్చి వాగ్దానం ద్వారా తిరిగి పొంది మళ్ళీ కొడుకుతో పాటు ఇంటికి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఎవరికి దొరుకుద్ది? దేవుడే కావాలనుకుంటే దేవునితో పాటు ఆశీర్వాదం కూడా వస్తుంది. నాకు దేవుడు అక్కర్లేదు, ఆశీర్వాదం కావాలంటే అది పోతుంది, ఇది పోతుంది. గమనించండి దయచేసి. ఏమండి? ప్రభువుకు మన ప్రథమ స్థానం ఇవ్వాలండి. ఇంకా అబ్రహాముకి స్వాస్యం లేకపోతే సోర్సు, విధానం లేకపోతే సమస్తము దేవుడే. దేవుని మించి ఏది అబ్రహామును ప్రభావితం చేయలేదండి. అది ఏదైనా సరే, కొడుకు మరణం కావచ్చు, బలి కావచ్చు, ఏదైనా
దేవుడే ముఖ్యము, ఆ తర్వాతే సమస్తం. ఆహా, అంత ఉన్నతమైన స్థితికి మనం ఎదగలిగితే ఈ లోకాన్ని గురించి, దాని ఆశల గురించి ఎందుకు దుఃఖపడతామండి? మనం చాలా తృణప్రాయంగానే ఎంచారు భక్తులంతా. కనుక లోక సంబంధమైన దుఃఖము అంటే అర్థమవుతుంది కదండి, దేవుని ప్రక్కన పెట్టి ఆశీర్వాదాల కొరకు వెంపర్లాడితే అది దొరకదు, ఇది దొరకదు. దాన్నే లోక సంబంధమైన దుఃఖము అనడానికి ఏమీ సందేహం లేదు. ఏమండి, ఇట్లాంటి దుఃఖాన్ని ఇంకొక వ్యక్తిని చూసి త్వరగా మనం ముందుకు వెళ్ళిపోదాం. నేను ఆహాబు గురించి ఆలోచన చేయొచ్చు. ఏమండి, ఆహాబు ఎంతమంది తెలుసండి? మనం చాలా సవివరంగా ధ్యానం చేశాము ఈ ప్రారంభ దినాల్లో. ఆహాబు గురించి మనం చూస్తే అంటే మొదటి రాజుల గ్రంథంలో చాలా వివరంగా తన గురించి రాయబడి ఉంది. నేను త్వరగా ఆయన గురించి మనకందరూ తెలుసు కాబట్టి ఏం చదివించను, ఆ ముందు చెప్పడం కొరకు అనేసి మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో ఆహాబు యొక్క ఒక బుద్ధిహీనపు పని మనకు కనపడుతుంది. ఏమండి, ఆహాబు ఇశ్రాయేల్ రాజు అండి. చూస్తున్నారా ఇలాగా దయచేసి? ఆహాబు ఇశ్రాయేల్ రాజు. తనకి ఒక పెద్ద నగరి ఉంది కదండి. రాజు నగర్లు కట్టుకుంటారు. మన నాయకులు కూడా ఒక పెద్ద ఎస్టేట్ లాంటివి చేసుకుంటున్నారు, రాజ్యం ఎక్కడి నుంచి పరిపాలించాలనేసి. సో సహజంగా రాజులు కూడా ఆ నగరి లేకపోతే పురము అంటారు కదండి, అలాగ అంత ఎస్టాబ్లిష్ చేసుకుని తిరుగుతున్నాడు. ఒకసారి ఈ పక్క స్థలానికి వెళ్ళాడు. ఈ కార్నర్కి వచ్చేటప్పటికి ఈ పక్కన మంచి ద్రాక్ష తోట ఉంది, పక్కోళ్ళది. ఆయన దగ్గరికి వెళ్ళాడు, పిలిచాడు. వాడు కూడా అతను తిరుగుతున్నాడు. ఆ టైంలో పిలిచి, బాబు నాబోతు, నీ ద్రాక్ష తోట నా నగరికి ఆనుకుని ఉంది, నా ప్యాలెస్కి ఆనుకుని ఉంది, కనుక నాకు ఇచ్చేస్తావా? ఇవ్వకూడదు సార్, నీకు మంచిది ఇస్తానయ్యా, నీకు కావాల్సిన చోట. దీనికి ఇది ఎంత 6 ఎకరం అనుకోండి, 5 ఎకరాలు ఇస్తాను. రాజుగారు ఇవ్వగలుగుతారు 5 ఎకరాలు అంటే, నాది మా పిత్రార్జితం అండి, మా నా తాతల దగ్గర నుంచి వస్తుంది, దీన్ని ఇవ్వలేను సార్ నేను అంటే. ఇవ్వకపోతే ఎలాగా అన్నాడు. వాడు అంతే ధైర్యంగా మాట్లాడాడు. అసలు రాజుతోటి ఎవరో మాట్లాడే దమ్ము ఉండాలి కదండి. అది గ్రేటే. ఎవరు? నాబోతుకి గ్రేటే. అయినా నేను ఇవ్వలేనండి, పితరుల స్వాస్థ్యం నేను ఇవ్వలేను అనేసి చెప్పేస్తే ఈయన ఏం చేశాడంట, మూతు ముడుచుకుని ఇంటికి వెళ్ళిపోయి మంచం ఎక్కేసి మూలన పడుకున్నాడట. భోజనం మానేసి దేని కొరకు? తన రాజ్యాన్ని ఎక్స్టెన్షన్ చేయడానికి, లేకపోతే నగరిని విస్తృతపరచడానికి. నా మాట గమనించారా? ఎందుకు దుఃఖం? ఎందుకంటే ఇప్పుడు బాధ ఏంటి తనకి? తన నగరిని సరిహద్దులు పెంచడానికి దుఃఖం. ఆ సరిహద్దులు పెంచడానికి మార్గం అదేనా? వాడు అడిగాడు, పోనీ ఇంకేదైనా చేస్తే బాగుండు, లేకపోతే ఇటు పక్కన పెంచితే బాగుండు. అందరికీ ఆవలింతలు ఎందుకు వచ్చేదని ఆశ్చర్యంగా ఉంది నాకు. రైట్, చల్లగా ఉంది కదా, కొంచెం నా వైపే చూడండి. రైట్. తన నగరిని పెంచుకోవడానికి ఇంతగా భార్య ఏమంటుందండి, ఎందుకు ముడుచుకుని కూర్చుంటావు? నువ్వెవరో ఇశ్రాయేల్లో రాజువి, నాకు ఇడిచిపెట్టి నేను చూస్తాను, నువ్వు లేచి భోజనం చేసి హ్యాపీగా ఉండవయ్యా, మందేసి హ్యాపీగా అన్నట్టుగా చెప్పింది అనమాట. నువ్వు హ్యాపీగా ఉండు, నేను చూస్తాను ఆ విషయం. చేయాల్సిన పని అంతా చేసేసింది. వచ్చి చెప్పింది, అయిపోయింది, వర్క్ డన్, తోట ఖాళీ, మొత్తం కుటుంబాన్ని లేపి పడేస్తాను, ఎవరు లేరు దాని గురించి అడిగేవాళ్ళు. నువ్వు గోడ పడగొట్టి పెంచేసుకో. ఎంత సంతోషంగానో స్వాధీనపరచుకోవడానికి మనుషుల్ని తీసుకుని వెళ్ళాడట. ఆ ఫెన్సింగ్ ఇది పడగొట్టి అది వేసేయడానికి. ఏం జరిగిందండి? ఏం ఆశ ఇదంతాను? ఏమండి? లోక సంబంధమైన దుఃఖం. ఏం జరిగిందంట? వచ్చేసాడు ప్రవక్త, సూపర్ ఆహాబ్, సూపర్. ఆ పక్కోడు చిన్నోడు, వాడుకున్న చిన్న ద్రాక్ష తోట లాగేయడానికి మళ్ళీ మొత్తం ఫ్యామిలీ అంతా చంపించేశారు. వాళ్ళు కూడా చంపించేసావు, మంచిది. అతని రక్తం ఎక్కడైతే కుక్కలు నాకినాయో నీ రక్తం కూడా కుక్కలు నాకుతాయి. దట్స్ ఆల్. వెళ్ళిపోయాడు అంతే. కొన్ని రోజులు తిరగకుండానే సేమ్ ప్రవక్త చెప్పినట్టే యుద్ధంలో చచ్చిపోయాడు. తన రక్తం అదే ప్లేస్లో కుక్కలు. ఏమండి, లోక సంబంధమైన దుఃఖం ఏం తీసుకొస్తుంది? మరణాన్ని తీసుకొచ్చేసిందండి. ఆహావుకి మరణం తీసుకొచ్చేసింది. నాకు బాధ అంతా ఏంటంటే ఇలాంటి వ్యక్తులు ఇంకొక ఇద్దరు మీకు చూపించిన ప్రయత్నం చేస్తున్నా. ఏమండి, మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయము 9-10 వచనాలు చదివితే, మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయం 9-10 నేను చదువుతున్నాను. యబ్బేసు తన సహోదరుల కంటే ఘనం పొందిన వాడై ఉండెను. వేదన పడి అతన్ని కంటినని అతని తల్లి అతనికి యబ్బేసు అని పేరు పెట్టెను. యబ్బేసు అనే మాటకు అర్థం ఏంటండి? వేదన. తల్లి ఈ అబ్బాయిని కనేటప్పుడు చాలా వేదన పడిందంట. ప్రమాదం అన్నారు డాక్టర్లు. అడ్డం తిరిగిపోయాడమ్మా, మెళ్ళలో అంటారు కదా, ఇంత కష్టమైంది.
కానీ ఇప్పుడులాగా అప్పుడు ఆపరేషన్స్ లేవు కాబట్టి ఎంత కష్టమైనా కనాల్సిందే. కన్నది తల్లి. తనేసి, అరే నిన్ను కని చాలా వేదన పడ్డాను, నేను కూడా బ్రతకను అన్నారు, కానీ బ్రతికావు నువ్వు, కనుక నీకు పేరు అదే వేదన అని పేరు పెట్టింది. ఈ వేదన అని పేరు పెట్టబడిన ఈ అబ్బాయి ఏం చేశాడట, వేదన పడి అతని కంటిని అతని తల్లి అతనికి యబ్బేసు అని పేరు పెట్టాను. యబ్బేసు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి ఏం చేశాడంటే, ఇతను ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి ఇశ్రాయేలు దేవుడైన దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నన్ను తప్పించుము అని ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన అండి ఇది? ఆహాబుకి ప్రార్థన రాలే, వచ్చిందండి. ఏమంటాడు ఇతను? ఏమన్నాడు? నీవు నన్ను ఆశీర్వదించి, చూడ మాట ఏంటి, ఇశ్రాయేలు, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించాలి, నా సరిహద్దులు విశాలపరచాలి. ఎవరినాడు ఆహాబుని అడిగామనుకోండి, నీ సరిహద్దులు విశాలపరచాలి ఏం చేయాలంటే చంపేయడమే. ఈ పక్కన వాళ్ళు చంపేస్తాం అనుకోండి, వెంటనే గోడ తీసి అడిసే ఈ పక్కన రాజు కదా నేను, మా ఆవిడ చెప్పింది, మాకు తిరగలేదట, నాకు తెలియదు. కొంచెం భయం ఉంది ఈ ఆహాబుకి. మేడంకి ఆ భయం లేదు, ఎందుకంటే వచ్చిన ఆరిజిన్ అలాంటిది, అన్య కదా, కనుక ఆమెకు ఆ భయం లేదు. నువ్వు రాజువయ్యా, లేపడేసాయి. తన మనస్సాక్షి అలా అంత షార్ప్గా ఉండదు. ఆహాబ్ మాత్రం ఎంతో కొంత మనసు. కనుక దేవుడు అంటాడు, ఆహాబ్ బ్రతికిన నీ బ్రతుకు అయిపోయిన తర్వాత అసలు శోధనలు ప్రారంభమవుతాయి, నువ్వు చూడవలే అనేసి కృపనిచ్చాడు దేవుడు ఆహాబుకి. రైట్. ఆహాబుని అడిగితే ఎక్స్టెన్షన్ ఏంటంటే, ఎక్స్టెన్షన్ దేవుని అడగక్కర్లే, మా ఆవిడని అడిగితే చెప్తుంది కదండి. కానీ యబ్బేజు ఏం చేశాడంట, దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. సరిహద్దులు విశాలపరచమని ఏం చేశాడంట, ప్రార్థన చేశాడండి. మంచి కోరిక అది. ఎప్పుడు ఈ లోక సంబంధమైన కోరికే, కానీ దేవుని దగ్గర పెడితే ఏమైపోతుంది, దేవుడు ఆశీర్వదించేస్తే ఆయన యాక్సెప్టెడ్ కోరిక అండి, ప్రభు అనుమతించిన కోరిక, ధన్యులమైపోతాం. కానీ ఆహాబు అట్లాంటి ప్రయత్నం చేయలేదు, కనుక ఎక్కడ తీసుకెళ్ళిపోయింది, మరణాన్ని తీసుకెళ్ళిపోయింది. లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని తీసుకెళ్ళిపోయింది. కానీ యబ్బేజు ప్రార్థన వేదనతో ప్రార్థన చేశాడు. ఈయన పేరే వేదన, కనుక దేవుని దగ్గర మొరపెట్టాడు, అయ్యా నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి, ఇంకా నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నన్ను తప్పించుము అని ప్రార్థింపగా ప్రభు అంటాడు టిక్ అన్నాడు. అంతే. ఎలా ఉంటుంది, వెంటనే గ్రీన్ మార్క్ వచ్చేసిందండి అంటారు కదా, చూసేసాడు. ప్రభు ఏం చేశాడు, చూసి వెంటనే టిక్. నచ్చలేదనుకోండి ఏం చేస్తారు, సారీ అంటాడు. ప్రభు ఏమన్నాడు, టిక్, యాక్సెప్ట్ చేస్తాడండి. తర్వాత మరి ఎక్కడ కనపడ్డండి యబ్బేజు? నాకు తెలిసినంత వరకు ఎవరైనా కనపడితే వెతుకుదాం. మరి ఎక్కడ కనపడ్డా యబ్బేజు? ఓన్లీ దట్ 2 verses, ఆ 2 వచనాల్లోనే యబ్బేజు కనపడతాడు. ఒక పెద్ద వచనం 9-10 కలిసి, మరి ఎక్కడ యబ్బేజు కనపడ్డాడు? వండర్ఫుల్ ఇట్ ఈస్. అంటే మన సరిహద్దులు విశాలపరచడానికి, ప్రభు మనల్ని ఆశీర్వదించాలంటే మనం ఏం చేయాలి? ఆహాబు చేసినట్టు ఎక్స్టెన్షన్కి మనుషులు చంపుకుంటూ వెళ్ళిపోక్కర్లే, శాపనకారాలు పెట్టక్కర్లే, నీ అంతు చూస్తాను అనక్కర్లే, ప్రభు దగ్గర ప్రార్థిస్తే చాలండి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మన సరిహద్దులు విశాలపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. రైట్. నమ్ముదాం. లోక సంబంధమైన దుఃఖం మరణాన్ని తీసుకొస్తుంది, కానీ అదేలాంటి దుఃఖమైనప్పటికీ అలాంటి మాటలు ఇవన్నీ కూడా నా విశాలపరచాలి, నా సరిహద్దులు ఇంకొక మాట నాకు జ్ఞాపకం వస్తుంది కదండి, యెషయా గ్రంథం. దీని గురించిన వాగ్దానం ఉంది. యబ్బేజు ప్రార్థన చేయడానికి ఒక వాగ్దానం ఉంది. యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో ఆ వాగ్దానం చదివేస్తారా? యెషయా గ్రంథం 54వ అధ్యాయం దొరకలేదా? 2వ వచనం, నీ గుడారపు స్థలమును విశాలపరచుము. ఎక్స్టెన్షన్ యువర్ టెంట్. మన గుడార స్థలం ఏం చేయాలంటే ఎక్స్టెన్షన్ చేయి. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకంగా సాగనిమ్ము, నీ త్రాలను పొడుగు చేయము, అప్పుడు మేకులు దిగ్గొట్టము. ఏంటంటే ఇదంతా దేని గుర్తండి? ఎక్స్టెన్షన్, అభివృద్ధి. ఇది వాగ్దానం, ప్రభు చేసిన వాగ్దానం. ఎవరికండి? 54వ అధ్యాయంలోని 2వ వచనం. ఎవరికి వాగ్దానం? ఊరందరికి కాదు. మరెవరికి? అసలు విషయం చెప్పాలి. నేను ఎందుకు అలాగ అడుగుతున్నాను? ఇంకా అందంగా చెప్పాలి. ఇంకా అమ్మా మనందరికీనా? ఇంకా ఎన్నో అధ్యాయం ఇది? యెషయా 54వ అధ్యాయము. ఎవరికి వాగ్దానం చెప్పండి, ఇప్పుడైనా గుర్తు రావాలి. ఎవరికి వాగ్దానం?
మీతో ఎప్పుడు డిస్కస్ చేయలేదా? అలాగే జరగదే. నాకు తెలిసినవి అన్నీ మీ ముందు కుమ్మరించేస్తున్నాను నేను, మీరు తలపోడు వచ్చేసేటంతగా. ఏమండి, ఎవరైతే 53 ద్వారా వెళ్ళారో వాళ్ళకి 53లో ఏముంటుంది యెషయా గ్రంథంలో? సిలువ మరణము. సిలువ ద్వారా వచ్చిన వాళ్ళకి మనందరం ఎలా వచ్చామండి ప్రభు దగ్గరికి? ఆయన సిలువే కదా మనల్ని కలిపింది. ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడ్డాం. ఎవరైతే ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడ్డారో వాళ్ళకి 54 అధ్యాయం ఆశీర్వాదాలన్నీ. మీకు ఒక సలహా, 54 అధ్యాయంలో ఆశీర్వాదాలన్నీ దేవుడు మీకు ఇచ్చేసినాయే. ఎందుకని? మనము సిలువ ద్వారా బయట వచ్చాం కదండి. ఈ లోకంలోంచి సిలువ మనల్ని ఆకర్షించిందండి. ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడి నూతన జీవం కొరకు వచ్చాం. ప్రభుతో కలిసి ప్రయాణం చేస్తున్నాం కనుక ఆ 54 అధ్యాయం 53 గుండా వచ్చాం. అవునా? 53లో ఎవరుంటుంది? క్రీస్తు సిలువ ఉంటుంది కదండి, ఆయన వదకు తేబడిన గొర్రె పిల్లగా ఇదంతా ఉంటుంది కనుక తద్వారా మనం లోపలికి వచ్చాము. ఈ 54 అధ్యాయంలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో మీకు ఏం కావాలో అందులో అది ఉంటుంది. ప్రతి ఆశీర్వాదం ఉంటుంది. నన్ను ఎన్నిసార్లు బలపరుస్తుందో, ఈ రోజుకి నన్ను బలపరిచేది ఈ మాటలే. ప్రభు వాక్యం ఏంటి తెలుసా? వాగ్దానం, నీ బిడ్డలకు అధిక విశ్రాంతి కలుగుద్దట. ఏంటి, మన పిల్లల విషయంలో కూడా చాలా చక్కటి మాటలు ఉంటాయండి. 54 కనుక మనము 53 గుండా వచ్చాము. రక్షణ పొందిన మనందరికీ దేవుడు చేసిన వాగ్దానం. అందులో ఒకటి ఏంటంటే మన సరిహద్దులు ప్రభు విశాలపరుస్తారు. మన సరిహద్దులు విశాలపరుస్తారు. ఆహాబుకు ఆ విషయం తెలియక వాళ్ళ ఆవిడ మాట విని మనుషులు చంపించేశాడు. మరణం వచ్చి పడింది. నాట్ ఓన్లీ మరణం, తన కుటుంబం నాశనం అయిపోయిందండి. ఒక్క కొడుకు కూడా మిగలలేదు. మొత్తం ఆహాబు కుమారులు అందరూ చచ్చిపోయారు. కారణం ఏంటంటే వాగ్దానానికి వారసులు ఆయన ఆ సంగతి మర్చిపోయి తను భార్య ఇచ్చిన సలహా ప్రకారం బయటికి వెళ్ళాడు. సో నాశనం అయిపోయాడు. కానీ యబ్బేజీ ఏం చేశాడట? దేవుణ్ణి అడిగాడు. దేవుడు అన్నీ ఏం చేశాడు? యాక్సెప్ట్ చేశాడు. సరిహద్దులు విశాలపరిచాడు, ఆయన వృద్ధి పొందించాడు, ఆశీర్వదించాడు, క్షేమం దయచేశాడని మనం చదువుతున్నాం. రైట్. ఇంకొక ఆయన గురించి చదివి నేను ముగింపుకు వచ్చేద్దామని అనుకుంటున్నా. రైట్. రోమపత్రిక 9వ అధ్యాయము. రోమపత్రిక 9వ అధ్యాయము మొదటి 2 వచనాల అంతే, 1, 2, 3 చదువుతాను. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడై ఉండగోరుదును. ఏమండి, ఇక్కడ పౌలు దుఃఖపడుతున్నాడట. చాలా వేదన ఉంది. అదే కదా మాట్లాడండి. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు. దీన్ని ఏమంటారండి? లోక సంబంధమైన దుఃఖమా? ఏంటి అసలు పౌలు గారి దుఃఖం ఏంటి చెప్పండి? పౌలు గారి దుఃఖం ఏంటి? పరలోక రాజ్యము నాతో ఆగిపోకుండా నా ఎవరికి? నా కుటుంబానికి, నా రక్త సంబంధులకి, నా స్నేహితులకి, నా చుట్టుపక్కల అందరికీ ఎక్స్టెండ్ అవ్వాలట. ఏంటది? ఆహాబు తన పట్టణాన్ని లేకపోతే తన నగరిని ఎక్స్టెండ్ చేద్దాం అనుకున్నాడు, నష్టపోయాడు. యబ్బేసు దేవుని దగ్గర అడిగాడు, దేవుడు ఒప్పుకున్నాడు. ఇక్కడ ఏంటంట పౌలు గారు దేని గురించి దుఃఖము? మానని వేదన, బహు దుఃఖము. ఏంటంటే పరలోకము, నా రక్త సంబంధులు, నా తెగవారు, నా జాతి వారు అందరూ రక్షణ పొందాలి. అది దుఃఖమాట. ఇది ఎలాంటి దుఃఖం అండి? ఆత్మ సంబంధమైన దుఃఖం కదండి. ఈయన చచ్చిపోతాడా కదండి? చాలా కష్టపడ్డాడు ఆ కుటుంబీకుల కొరకు, సొంత కుటుంబాల రక్షణ కొరకు. వీళ్ళు ఇశ్రాయేలీలు అని చాలా చక్కటి మాట చెప్పుకోవచ్చు. అంటే ఇశ్రాయేలీల్లో ఎవ్వరు నశించిపోకూడదని తన తాపత్రయం, దుఃఖమట, మానని వేదన ఉంది అని అంటున్నాడు. ఎస్, నేను ముగించేస్తున్నాను. ఈ మాట గమనిద్దాం. ఏమండి, మన కిత్ అండ్ కిన్ లేకపోతే మన బంధువులు, స్నేహితులు, మన ఇరుగు పొరుగు వారు కూడా ఈ పరలోక రాజ్యం ఏమవ్వాలంట? ఎక్స్టెన్షన్ అవ్వాలి. మనం సహజంగా ఈ లోకపరంగా మన సరిహద్దులు పెంచేసుకుని ఇక్కడ 5 ఎకరాలు ఉంది, ఇంకొక 5 ఎకరాలు కొని 10 ఎకరాలు అంతా వీడిదే అని చెప్పుకుంటారు. ఆ తాపత్రయం ఉంటుంది. కానీ మనకు పొందిన రక్షణ భాగ్యం, మనం పొందిన గొప్ప రక్షణ, గొప్ప ధన్యత ఇతరులకు, మన స్నేహితులు, మన బంధువులు, మన మిత్రులు, అయితే మన ఇరుగు పొరుగు వారికి కూడా ఎక్స్టెన్షన్ అవ్వాలి పరలోక రాజ్యం. అంతే కదండి. ఇప్పుడు పరలోక రాజ్యం ఎక్కడుంది? పరలోకం పైన ఉందండి.
పరలోక రాజ్యం ఎక్కడ ఉందంట? నా దగ్గర ఉంది, నా దగ్గర ఉంది. నాకున్న పరలోకం ఏం చేయాలంట? నా స్నేహితులకు ఎక్స్టెండ్ అవ్వాలి. మీకున్న పరలోక రాజ్యం ఏమవ్వాలంట? అంతే కదా, పరలోక రాజ్యం మన మధ్య నివసిస్తుంది అంటాడు. మనమే పరలోక రాజ్యం. సో ఇదేమవ్వాలంటే ఎక్స్టెండ్ అవ్వాలి, మన కుటుంబాలకు ఎక్స్టెండ్ అవ్వాలి, మన బంధువులకు ఎక్స్టెండ్ అవ్వాలి, మన అనునయులకి, ఇరుగు పొరుగు వారు, ఇది ఎక్స్టెండ్ అవ్వాలి. ఈ పరలోక రాజ్యాలు అందరూ సమకూర్చబడాలి. పరలోక రాజ్యాలు ఉన్నవాళ్ళు నరకంలో ఉంటారా? ఉండరు కదండి. పరలోక రాజ్యాలు లేని వారు ఖచ్చితంగా ఉంటారు కదండి, ఖచ్చితంగా ఉంటారు. కనుక మనందరి ఈ ఎక్స్టెన్షన్ లేకపోతే మన సరిహద్దులు విశాలపరచమనే ఉద్దేశం ఏమై ఉండాలి? పరలోక రాజ్యం కొరకు మన తాపత్రయమై ఉండాలి. పౌలు గారి దుఃఖం అది. సో లోక సంబంధమైన దుఃఖంతో పౌలు ప్రార్థన చేయట్లేదు, దుఃఖపట్టలేదు. అలాంటి దుఃఖపడిన వాళ్ళు మనం చూసాము. ఏశావు లోక సంబంధ దుఃఖంతో లబోదివం అన్నాడు, కానీ అప్పటికే తెల్లారిపోయింది, సారీ బ్రదర్ అన్నాడు. ఏమండి, ఇంకా మనం చూస్తే ఆహాబుని చూసాము. ఆహాబు బుద్ధి తక్కువ పని చేసి తన సరిహద్దులు విశాలపరచాలనుకున్నాడు, కానీ మరణమే వచ్చింది. కానీ భక్తులు ఉన్నారు. యబ్బేజు తన సరిహద్దులు విశాలం కొరకు ప్రార్థన చేశాడు, ప్రభు యాక్సెప్ట్ చేశాడు. అయితే పౌలు వేదనతో ప్రార్థన చేస్తాడు. ఇంకా అంటాడు కదా, వీలైతే ఒకవేళ వారి రక్షణ కొరకు నేను క్రీస్తు నుండి వేరే రక్షణ పొందుతాను అంటున్నాడు. అంటే వేరే రక్షణ పొందడం కాదు, నేను చదువుతాను, మాట చదువుదాం. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడట్లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చినది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తునై ఉండగోరుచున్నాను. అంటే నేను శాపానికైనా గురైపోతాను, కానీ నా సహోదరుల రక్షణ పొందాలి. ఏంటండి ఈ స్టేట్మెంట్? ఏంటిది? మన సహోదరుల రక్షణ కొరకు నేను చనిపోతాను కానీ నా సహోదరులు మాత్రం నరకానికి వెళ్ళకూడదు. ఏమండి, భక్తులు ఇలా ప్రార్థించారండి. స్కాట్లాండ్ నాకు ఇవ్వు, లేకపోతే నాకు వద్దు పరలోకం అన్న భక్తులు ఉన్నారు. ఏమంటే భారతదేశం గురించి అలాంటి ప్రార్థన చేసి వచ్చారు కాబట్టి సువార్త ఈరోజు మనకు వచ్చింది, మిషనరీస్ అండి. కానీ మనం అనుకుంటాం, రక్షించు, లేకపోతే చచ్చిపోతారు వాళ్ళు, అంతే. వాళ్ళు మాట వింటలేదు. అలాంటి ప్రార్థన ఎవరిని రక్షించలే. ఏమంటాడినా, వీలైతే క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుని అవుతాను, నా దేహ సంబంధులైన రక్త సంబంధులు అందరూ కూడా రక్షణ పొందాలి. ఇది ఛాలెంజింగ్ ప్రార్థన. కనుక యబ్బేజు లాంటి వేదన కూడిన ప్రార్థన, నా సరిహద్దులు విశాలపరచండి ప్రభువా, మా సరిహద్దులు విశాలపరచండి. ఇక అనేక మంది ఉన్నారు మా పరిధిలో, మనం నివసించే ప్రదేశాల్లో, మనం పనిచేసే ప్రదేశాల్లో అనేక మంది ఉన్నారు. వీరందరినీ నీ కొరకు సంపాదించాలి. సో ఇట్లాంటి ప్రార్థన. ఇవి అర్థమైందా? లోక సంబంధమైన దుఃఖము ఏం చేద్దంట? లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలుగు చేద్ది, కానీ ఆత్మ సంబంధమైన దుఃఖము ఏమంటే నిత్య జీవము, గొప్ప సంతోషము, అనేక మంది రక్షణకు ఇది సహాయపడుతుంది. కనుక ఈ సందర్భంగా మనకి లోక సంబంధమైన దుఃఖం అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. అంతమించి వివరించడానికి మనకు సమయం లేదు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ. హల్లెలూయా. యేసయ్యా నీ స్తోత్రం.